హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిల్లు. నా కథలు, నా కవితలు. పుష్పాస్ ప్రణయ సంగమం. లావెండర్ కలర్ జార్జెట్ అనార్కలి డ్రెస్, డైమండ్ కట్ నెక్కి తెల్లని ముత్యాలు జరీతో సన్నగా చేసిన హ్యాండ్ వర్క్, లూజ్గా చిన్నగా పెట్టి వదిలేయడంతో పొడవాటి కురులు ఫ్రీగా అటు ఇటు ఊగుతున్నాయి. తను వెళ్ళవలసిన టైం అవడంతో కార్ కీస్ తీసుకుని కిందకు వస్తుంది దీపిక. హాల్లో తన కోసమే ఎదురు చూస్తున్న తల్లి బామ్మ రెప్ప వేయకుండా అలాగే చూస్తున్నారు. మెట్ల మీద చున్నూని సరిచేసుకుంటూ దిగుతున్న దీపుని. అమ్మా, ఎలా ఉన్నాను? ఈ డ్రెస్ ఓకేనా? లేదంటే చెప్పు, వేరే డ్రెస్ మార్చుకుంటాను అని బామ్మ చాముండేశ్వరి వైపు చూస్తుంది దీపిక. ఏం డార్లింగ్, నీకు ఓకేనా? కళ్ళతోనే సైగ చేస్తూ. నీకేమే మనవరాలా, బంగారపు బొమ్మవి, నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నా బాగుంటావు అంటూ దీపిక చుట్టూ చేతులు తిప్పి మెటికలు విరుస్తుంది చాముండేశ్వరి. అలాగా, మరి ఇందాకెందుకో చీర అని అంత గొల చేశావు? కళ్ళని పైకి వేవ్ చేస్తూ అడుగుతుంది. సమాధానం చెప్పు అంటూ. పద్ధతిగా ఉంటుందని చెప్పానే గడుగ్గాయ్, ఇక బయలుదేరు. ఆ అబ్బాయి ఎదురు చూస్తున్నాడు నీకోసం అక్కడ. నీ ప్రశ్నలేవు అన్నీ అడిగి మళ్ళీ అది మర్చిపోయాను ఇది మర్చిపోయాను మళ్ళీ కలవడానికి వెళ్తాను అంటే కుదరదు. అలా అని అక్కడే సాయంత్రం వరకు కూర్చోకు. ఇంకోటి, అబ్బాయి చాలా మంచివాడని విన్నాను. ఆ మొహం ముడుచుకోకుండా కొంచెం నవ్వుతూ మాట్లాడు, అర్థమైందా? ఇక వెళ్ళిరా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. చాముండేశ్వరి మాటలకి కళ్ళు గుడ్రంగా తిప్పుతూ, మంచివాడా కాదా అనేది నేను చెప్పాలి బమ్మ, వేరెవరో కాదు. ఎందుకంటే కట్టుకోపోయేదాన్ని కట్టుకుని కాపురం చేయవలసిన దాన్ని నేను కదా. సరేలేవే, ముందైతే కథలు. నువ్వు ఇలా నాతో బాధలాడుతూ కూర్చుంటే అక్కడ ఆ పిల్లాడు నీకోసం ఎదురు చూసి ఇక రావని ఇంటికి వెళ్ళిపోతాడేమో. లేనే, కథలు నువ్వు అంటుంది. వల్లి వాళ్ళ మాటలు వింటూ ప్రేక్షపాత్ర పోషిస్తుంది ఆ క్షణం. నిన్ను ఇప్పుడు కాదే బామ్మ, ఆ పెళ్ళి కొడుకుని కలిసి వచ్చాక చెప్తాను ఈ సంగతి. మనసులోనే తనకి తనే సర్ది చెప్పుకొని తన ఫోను కార్ కేసు తీసుకొని గుమ్మం దాడుతుంది దీపిక. కారిడార్ ఓపెన్ చేసి కూర్చోబోతున్న దీపుని పిలుస్తుంది చాముండేశ్వరి. దీపిక కోపంగా రెండు పెదాన్ని నొక్కుపెట్టి గాఢమైనటువంటి నిటుప్పు విడిచి వెనక్కి తిరుగుతుంది. అక్కడ పళ్ళన్నీ కనిపించేలా నవ్వుతూ చేతిలో మల్లెపూల మాలలు పట్టుకుని నిల్చుంది దీపిక బొమ్మ అలియాస్ చాముండేశ్వరి. మళ్ళీ ఏంటి అని ఎంతో కంట్రోల్గా అడుగుతుంది దీపిక. ఆవిడ మెత్తగా నవ్వుతూ చేతిలోని పువ్వులను చూపిస్తూ దీపికకి దగ్గరగా వచ్చి అటు తిరగవే అంటూ ఆమె దీపికని ముందుకు తిప్పి వెనుక మల్లెబారులు తలలు పెడుతుంది. మళ్ళీ తనని ముందుకు తిప్పుకొని రెండు మల్లెబారులని ముందుకు వేసి ఇంకా బయలుదేరు మనవరాలా అంటుంది. ఎక్కడ బయలుదేరేది? నువ్వు నన్ను కదలనిస్తేగా అది ఇది అంటూ ఇక్కడే ఉంచేస్తా ఉన్నావు, మళ్ళీ నన్ను అంటున్నావు. నీతో వేగడం చాలా కష్టం బమ్మ అంటూ గుమ్మం వైపు నుంచున్న తల్లిని ఏంటమ్మా ఇదంతా అన్నలా అడుగుతుంది చూపులతోనే. నాదేం లేదమ్మా అంటూ రెండు చేతులను తిప్పుతుంది శ్రీవల్లి. మిమ్మల్ని అనుకుంటూ కోపంగా కళ్ళు చిన్నవి చేసి మూతి బిగించేసి కారు స్టార్ట్ చేసి గేటు దాటిస్తుంది కారుని. ధనవంతులు ఉంటే ఏరియా కావడంతో మనుషుల రద్దీ అయితే తక్కువగా ఉంది ఆ కాఫీ కేఫ్లో. ఒక అతను ఎవరి కోసమో చాలాసేపటి నుండి ఎదురు చూస్తున్నట్టు అతనికి ఎదురుగా టేబుల్ మీద ఉన్న అతను తాగిన కాఫీ కప్పులే సాక్ష్యం. మనిషి చామన ఛాయలో మరీ పొట్టి పొడుగు కాకుండా మధ్యస్థంగా ఉన్నాడు. చూడడానికి ఎలాంటి వాడో చెప్పడం కష్టమైనా ఇది అతని మాత్రం నిర్ధారించే స్థితి లేదు. అతను ఎదురు చూస్తున్న మనిషి కోసం కేఫ్ ఎంట్రీ వైపు పదే పదే చూస్తూ మధ్య మధ్యలో అతని చేతిలోని ఫోన్ని చూస్తూ నవ్వుతున్నాడు. అప్పుడే మోగిన అతని ఫోన్ని అమాంతా లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకోగానే అమ్మాయి బయలుదేరిందంట, మరో 5 నిమిషాల్లో అక్కడికి రావచ్చు. అవతల వ్యక్తి చెప్పింది విని ఒకలాంటి స్మైల్ చేరుతుంది అతని పెదాలపై. అవతల వ్యక్తి మాట్లాడుతున్న ఎటువంటి రెస్పాండ్ ఇవ్వకుండా ఫోన్ కట్ చేసేస్తాడు ఇతను. ఫోన్ని చూపుడు వేలు బొటన వేలు మధ్యన పెట్టి గిర్రున తిప్పగానే అది ఒక 4-5 చుట్లు తిరిగి
చివరగా ఆగిపోయే సమయానికి చేతి నుండి జార విడుస్తాడు అతను ఎదురుగా ఉన్న దానిని చూసి. దీపిక తన తండ్రి చెప్పిన ఇంకా తనకి బాగా తెలిసిన కాఫీ కేఫ్ దగ్గరికి చేరుకుంటుంది. కార్ కీస్ అక్కడ ఉన్న గార్డ్ చేతికి ఇస్తూ చిన్నగా స్మైల్ ఇస్తుంది. అక్కడి నుండి ఫోన్ తీసుకుని చకచకా నడుచుకుంటూ మధ్యలో ఒకసారి టైం చూస్తుంది ఫోన్లో. తను లేట్గా వచ్చానేమో అనుకుంటూ చల్లని గాలికి అల్లరిగా ముందుకు పడుతున్న కురులని సవరించుకుంటూ డ్రెస్ చున్నీని సరిగ్గా అడ్జస్ట్ చేసుకొని ఎదురుగా కనిపిస్తున్న గ్లాస్ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వస్తుంది దీపిక. అప్పుడే అటుగా చూసిన అతను అతని ఫోన్ని చేతి నుండి జారవిస్తాడు కళ్ళు నోరు వదిలేసి. దీపిక అతని వంక ఒకసారి చూసి ముఖం పక్కకి తిప్పుకొని ఆమెని కలవబోయే వ్యక్తిని వెతుకుతుంది కళ్ళతో. ఎక్కడ ఆమె అనుకున్న వ్యక్తి ఉన్నట్టు అనిపించకపోవడంతో అతను ఇంకా రాలేదా ఏంటి, నేనే ఫస్ట్ వచ్చానన్నమాట, అయినా నేను అతను ఎలా గుర్తుపట్టాలి, కనీసం ఫోటో కూడా చూపెట్టలేదు ఆ జాము, ఇప్పుడు ఎలా? చేతిలోని ఫోన్తో మరొక చేతిలో కొట్టుకుంటూ ఆలోచిస్తుంది దీపిక. తల్లి వల్లికి కాల్ చేద్దామనుకుంటుండగా తన పక్కన అలికిడి అవ్వడంతో అటు చూస్తుంది దీపిక. దీపిక కాఫీ కేఫ్లోకి ఎంటర్ అయినప్పటి నుండి ఆమెనే అదోలా చూస్తున్న అతను కాసేపు వెయిట్ చేసి అతను కూర్చున్న టేబుల్ దగ్గర నుండి లేచి దీపిక కూర్చున్న టేబుల్ దగ్గర చైర్లో కూర్చుంటాడు. చదవండి, బాగుంటుంది ఈ ప్రణయ సంగమం. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది, మీకు నచ్చిందా? ఈ కథ మీకు నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేసి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన పదాల పదట్లు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సరికొత్త మలుపులతో మనసు దోచే భావాలతో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.